అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మవారి రూపంలో ఒకటైన కూష్మాండ రూపం గురించి తెలుసుకుందాం. ఇది 4వ రోజు అమ్మవారి అవతారం. ఈ అమ్మను పూజించే వారి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి అన్ని కోరికలు నెరవేరుతాయి. అమ్మవారి నివాసం సూర్య వ్యవస్థ లోపల ఉందని చెప్తారు. మండిపోయే సూర్యలోకంలో నివసించే సామర్థ్యం, శక్తి కేవలం ఈ అమ్మవారికి మాత్రమే ఉన్నాయని అంటారు. విశ్వాన్ని సృష్టించింది ఈ అమ్మేనట. విశ్వం అసలు రూపం, అసలు శక్తి అంతా కూష్మాండ దేవినే అంటారు. ఆమె నుండే ఈ విశ్వం పుట్టిందని చెప్తారు. కేవలం ఈ అమ్మ నవ్వు ద్వారానే విశ్వాన్ని పుట్టిస్తుందని, అందుకే ఈమెకు కూష్మాండ దేవి అని పేరు పెట్టారని పురాణాలు చెప్తున్నాయి. విశ్వం లేనప్పుడు చుట్టూ చీకటి ఉండేది. అప్పుడు ఈ అమ్మవారు తన ఆహ్లాదకరమైన నవ్వుతో విశ్వాన్ని సృష్టించినట్టు కథనం. ఈ అమ్మవారికి ముందు విశ్వం అనేదే లేదట. అమ్మవారి రూపం ఎలా ఉంటుందంటే, కూష్మాండదేవి రూపం ఆమె తేజస్సు సూర్యునితో సమానంగా ఉంటుంది. ఈ అమ్మవారి శక్తి ప్రభావంతో ఏ ఇతర దేవుడు లేదా దేవతలతో పోల్చలేనిది. అమ్మవారి తేజస్సుతోనే దిక్కులు ప్రకాశిస్తున్నాయట. విశ్వంలోని అన్ని వస్తువులు, జీవులలో ఉన్న కాంతి మొత్తం అమ్మవారి నీడలోనే ఉంటుంది. ఈ అమ్మకు 8 భుజాలు ఉంటాయి. అందుకే అష్టభుజాదేవి అని కూడా అంటారు. అమ్మవారి 7 చేతులతో వరుసగా కమండలం, విల్లు, బాణం, తామర పువ్వు, మకరందంతో నిండిన కొండ, చక్రం, గద ఉంటాయి. 8వ చేతిలో అన్ని విజయాలను, సంపదలను ఇచ్చే జపమాల ఉంటుంది. ఈ అమ్మవారు సింహవాహనం మీద దర్శనమిస్తారు. కూష్మాండదేవి ఆరాధనలో తెల్ల గుమ్మడికాయ సమర్పించడం చాలా మంచిది. తమలపాకులు, పండ్లతో తాంబూలం, అక్షింతలతో నమస్కారం చేసుకోవాలి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగులో ఉన్న మందారం, గులాబీ వంటి పూలను అమ్మకు అలంకరించాలి. దుర్గా చాలీస అమ్మవారికి సంబంధించి బీజమంత్రం జపించాలి. నెయ్యి దీపం లేదా కర్పూరంతో అమ్మవారి హారతి ఇవ్వాలి. వివాహిత స్త్రీలకు అపరిమితమైన సౌభాగ్యం లభిస్తుంది. కూష్మాండ మంత్రాలు: ఓం దేవి కూష్మాండాయ నమః. సురా సంపూర్ణ కలిసం రుధిరఫ్లు తమేవచః తదానా హస్త పద్మభ్యం కూష్మాండ శుభ దాస్తుమే. యా దేవి సర్వభూతేషు మా కూష్మాండ రూపేణ సంస్థిత. నమస్తైస్సు నమస్తేసు నమస్తేస్య నమః. దుర్గాదినాశిని త్వం హి దరిద్రాది వినాశినిం జయమదా ధనాద కూష్మాండే ప్రణమామ్యహం. జగమాత జగదగాత్రి జగదాధార రూపణీం చరాచరేశ్వరి కూష్మాండే ప్రణమామ్యహం. త్రైలోక్య సుందరి త్వం హి దుఃఖశోక నివారిణి పరమానాయి కూష్మాండే. ఈ మంత్రాలను పఠిస్తూ అమ్మవారిని ఆరాధించడం వల్ల మీ రోగాలన్నీ తొలగిపోయి కీర్తి, బలం, సంపదలు పెరుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.